మావోయిస్టుల అణిచివేత సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం డ్రోన్లతో దాడులు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అణిచివేత ఉన్నంతకాలం మావోయిజం ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కలగానే మిగులుతాయని ఎద్దేవా చేశారు. లొంగిపోతున్న మావోయిస్టులు వామపక్షాల్లో చేరితే ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా రకరకాల పద్ధతుల్లో మావోయిస్టులను ఎక్కడెక్కడ ఉన్నారో డ్రోన్ల ద్వారా గుర్తించి వాళ్ళపైన దాడులు చేస్తూ విచ్చలవిడిగా చట్టాలు ఉల్లంఘిస్తూ వాళ్ళను లేకుండా నిర్మూలించడమే, మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యం చెప్తాం. 31 మార్చి డెడ్లైన్ కూడా ఇది ప్రజాస్వామ్యమా లేకుండా నియంత్రితం? ప్రజాస్వామ్యం అయితే ప్రజలకు కొన్ని హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. హక్కులను హరించే హక్కు ఎవరికి లేదు. హక్కులుగానే ఉంటాయి, హరించడం అసాధ్యం. మావోయిస్టులు అయిపోయింది, ముగిసిపోయింది. ఇక వాళ్ళకు ఉద్యోగం లేదు, మొత్తం నిర్మూలిస్తున్నామని చెప్పి పగటి వెళ్ళట